మండుటెండలోని మర్రి నీడను పోలి అభయహస్తం ఒకటి శుభము చూపు. అమ్మా, మండుటెండలో మర్రి చెట్టు నీడ దొరికితే ఎంత ఆనందం అండి. ఈవేళ బస్సుల్లో, రైళ్లలో, ఏదో విమానాల్లో కూడా వెళ్ళిపోతున్నాం. బస్సులు, రైళ్ళు ఎక్కడా, కాబట్టి మనకి మర్రి నీడ అంటే ఏమిటో తెలియదు. పూర్వకాలం రాజుల పరిపాలన గమనించాడు. అశోకుడు తన పరిపాలనలో రోడ్లు వేయించను, రోడ్లకి దారులకు ఇరువైపులా చెట్లు నాటించను. ఇదే గొడవ. ఎందుకు చెట్లు నాటించాడు, ఏ చెట్లు నాటించాడు? ఇప్పుడు మాడుకునే ఏమిటో పామాయిల్ చెట్లు అవి నాటించలేదు అశోకుడు. మర్రి చెట్లు నాటిస్తారు రోడ్డుకి అటు ఇటు, రావి చెట్లు నాటిస్తారు. ఇంట్లో మర్రి చెట్లు, రావి చెట్లు ఉండకూడదు, ఇల్లు కూలిపోతుంది. వాస్తు కాదు అక్కడ సమస్య. ఏమిటంటే మర్రి చెట్టు వేళ్లతో లోపలికి వెళ్ళిపోతుంది, ప్రహారీ కూడా కిందకి వెళ్ళిపోతుంది, ఇల్లు పైకి వస్తుంది. పెట్టుకోండి గట్టిగా. రావి చెట్టు అంతే, వేళ్ళు లోపలికి వ్యాపిస్తాయి. అందుకే పూర్వం రాజులు ఏం చేసేవారంటే దారి పొడుగునా నాటించేవారు. రావి చెట్టు ఎప్పుడు గ్రామం మధ్యలో నాటించేవారు. రచ్చబండ రావి చెట్టు చుట్టూ బండ కట్టేవారు, దాని మీద జనం కూర్చునేవారు. అది రావి చెట్టు విశేషం. మర్రి చెట్టు నీడ అని ఎందుకన్నారంటే ప్రత్యేకం, ఇతర చెట్లు వేటికి లేదండి. అది మర్రి చెట్టు నీడ ఒకటి, బావి నీరు ఒకటి. అంటే ఇప్పుడు బోరింగ్ వాటర్ కూడా, హ్యాండ్ పంప్ ఉంటుంది, ఆ నీరు కూడా. అలాగే తాంబూలం ఒకటి. ఇవి వేసుకోకూడని కాలం లేదండి. తాంబూలం అన్ని ఋతువుల్లో వేసుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళే, బ్రహ్మచారులు కాదు. ఎందుకంటే దానివల్ల కొంచెం నాలుక మొద్దుబారే అవకాశాలు ఉన్నాయి. అందుకని వేసుకోవద్దన్న ప్రమాదం అని కాదు. అక్కడ పెళ్ళైన తర్వాత వేసుకోమన్నారు. మన సంస్కృతిలో గొప్పతనం మీద ఏది వద్దని చెప్పరు, ఏది తప్పనిసరి అని చెప్పరు. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయవయ్యా అని చెబుతారు. ఔచిత్యం. హిందూ సంస్కృతి మొత్తాన్ని, ఇన్ని లక్షల ఏళ్ల సంస్కృతిని 4 అక్షరాల్లో చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలంటే విచక్షణ. ఇంకో మాట విచక్షణ, ప్రతిదీ విచక్షణ. ఇప్పుడు చేయి, ఇప్పుడు చేయొద్దు, వీళ్ళు చేయండి, వీళ్ళు చేయొద్దు. అందుకని ఏది పూర్తిగా చేయొద్దని కానీ, ఏది పూర్తిగా చేయమని కానీ చెప్పరండి, అవసరం లేదు. అలాగా మర్రి చెట్టు నీడ ఎటువంటిదంటే శీతకాలం వెచ్చగా ఉంటుంది. మీరు నిలబడి చూడండి, వచ్చేది శీతకాలం కదా, రోడ్డు పక్కన మర్రి చెట్టు కనపడితే కారు ఆపి కావాలనే ఎండలో మర్రి చెట్లు ఎండలో నిలబడి తెలుస్తుంది. అప్పుడు చల్లగా ఉంటుందండి. శీతకాలంలో మీరు వెచ్చగా ఉంటుంది నీడ, వేసవి కాలంలో చల్లగా ఉంటుందండి. అంతే అన్ని సందర్భాల్లో మర్రి చెట్టు నీడ పనికొస్తుంది. అలాగే అన్ని వేళలా తాంబూలం పనికొస్తుంది. అలాగే కూపోదకం, బోరింగ్ వాటర్. ఇవాళ వాటర్ ట్యాంక్లో వాటర్ కిందకు వస్తుంది, మనకు అందరికీ తెలుసు. అపార్ట్మెంట్లో వాళ్ళకి మీకు చెప్పేది ఏముంది, ఇంకా ఇన్ని అంతస్తులు ఉన్నాయి, మీకు తెలిసింది కదండి. ఈ అపార్ట్మెంట్లో మనకి వాటర్ ట్యాంకే దిక్కు. ఇక్కడ మీరు బోరింగ్ వాటర్ కావాలంటే వెరీ బోరింగ్ కిందకి రావాలి, ఇక్కడ ఎవడ కొడతాడు. కానీ నూతి నీళ్లు, ఈ బోరింగ్ వాటర్ ఎంత మంచిది అంటే, ఇవి మీరు కొట్టి చూడండి, నూతి నీళ్లు పోసుకుని లేదా ఈ బోరింగ్ వాటర్ హ్యాండ్ పంపుతో కొట్టి చూడండి, అవి శీతకాలం వెచ్చగా ఉంటాయి, తెల్లారకట్ట 5ంటికి కొడితే. వేసవికాలం చల్లగా ఉంటాయి. రెండు కాలాల్లో పనికొస్తాయి. కుపోదకం వటఛాయా తాంబూలం, ఇటువంటివన్నీ కూడా శీతకాలే భవేదుష్టం ఉష్ణకాలే తు శీతలం. శీతకాలంలో వెచ్చగా ఉంటాయి, వేసవికాలంలో చల్లగా ఉంటాయి. అంచేత అమ్మవారి అభయహస్తం సర్వకాలాల్లోనూ మనని కాపాడుతుంది. అందుకే కావ్యంలో నేను మర్రి నీడను బోలి అన్నా. మండుటెండలోన మర్రి నీడను బోలి అభయహస్తం ఒకటి శుభము చూపు. అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గూర్చి ఎడ్చువారు. అమ్మా, నువ్వు ఎన్ని ఆభరణాలు ధరిస్తే మాకే, ఎంత అందమైన చీరలు కడితే మాకే, 10 రోజులు కాదమ్మా 10 ఏళ్ళు మా చేత పూజలు చేయించుకుంటే మాకే, ఆ అభయహస్తం ఒకటి మా మీద ఎప్పుడు ప్రసరించేలా చూడమ్మా అని నమస్కారం చేసుకోవాలి.